హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఓఎంఎన్ఎస్ అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం శాతాల పర్సెంటేజ్ సంబంధించిన కొన్ని కొన్ని క్లాసులు చేసినాం ఫ్రెండ్స్. ఈ క్లాస్లో కూడా శాతాలకు సంబంధించి మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, ద టైమ్ డ్యూరేషన్ ఆఫ్ 1 hour 45 minutes is what percent of a day? అర్థమవుతుందా ఫ్రెండ్స్? క్వశ్చన్ ఏంది? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక డేకి ఎన్ని గంటలు ఉంటాయండి? 24 గంటలు ఉంటాయి. సో 1 hour 45 minutes అనేది 24 గంటలలో ఎంత శాతం అడుగుతుంది? 24 గంటల్లో ఎంత శాతం అని క్వశ్చన్ అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 1 hour 45 minutes మనం ఫస్ట్ ఏం తీసుకుందాం? ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకుందాం. 1 hour 45 minutes ఫ్రాక్షన్ ఫామ్ రాసుకుందాం. 1 and 45/60. ఓకే, సో 15 3s are 45, 15 4s are 60. సో ఇక్కడ ఏమొస్తుంది? 1 and 3/4 వస్తుంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకోండి. అపక్రమ భిన్నం. 4 1s are 4, 4 + 3 7/4. ఈ 7/4 అనేది పర్ డే ఎంత ఉంటాయండి? 24 hours ఉంటాయి. ఈ 7/4 అనేది 24 అవర్స్లో ఎంత శాతం? 24 అవర్స్లో ఎంత శాతం? శాతం అంటే ఏం చేస్తామండి? 100 చేస్తాం. ఓకే, చూడండి. ఓకే, నెక్స్ట్ సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు 7/4 × 24 × 100. 4 × 24 × 100. ఇది డినామినేటర్ ఉంది కదా, డినామినేటర్కి వెళ్ళిపోతుంది. 4 × 24 × 100. దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుందండి? 7.291 వస్తుంది. 7.291 వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ ఏముందంటే 35% ఆఫ్ ద క్యాండిడేట్స్ మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యారు, 25% అనేది ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు, ఈ 10% అనేది మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. సో దెన్ హౌ మచ్ పర్సెంట్ పాస్ ఇన్ ద బోత్ ద సబ్జెక్ట్స్? ఈ రెండు సబ్జెక్టులో ఎంతమంది పాస్ అయ్యారు? ఎంతమంది పాస్ అయిందో వాళ్ళ యొక్క పర్సెంటేజ్ శాతం కనుక్కోవాలి. ఓకే, సింపుల్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ 35% ఏంటండి? మ్యాథమెటిక్స్. 35% మ్యాథమెటిక్స్. చూడండి, 35% మ్యాథమెటిక్స్. నెక్స్ట్ ఏంది? ఇంగ్లీష్ ఎంత? 25%. ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ మొత్తం ఎంత అవుతుంది? 60% అవుతుంది. ఓకే, 60% నుంచి నేను 10% సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఎందుకు? ఇందులో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. రెండు సబ్జెక్టులలో 10% ఫెయిల్ అయ్యారు. 60% - 10% ఎంత? 50%. ఓకే, అంటే మొత్తం ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఎంత? ఇక్కడ 50% ఫెయిల్ అయ్యారు. మొత్తం 100% స్టూడెంట్స్ ఉంటే 50% ఫెయిల్ అయిపోయిండు. తీసేయండి అది. సో ఎంత మిగులుతుందని? 50% మిగులుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటంటే ప్రతి భుజం రెక్టాంగులర్ యొక్క ప్రతి సైడ్ ఎంత శాతం తగ్గింది? 40% తగ్గింది. ప్రతి భుజం 40% తగ్గితే ఏరియాలో ఎంత శాతం తగ్గుతుంది? ప్రతి భుజం 40% తగ్గితే అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ మరియు బ్రెడ్త్ 40% తగ్గితే దాని ఏరియాలో ఎంత శాతం తగ్గుతుంది అనేది క్వశ్చన్ అండి. చూడండి, సింపుల్గా క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా? క్వశ్చన్ ఇప్పుడు 40% తగ్గింది కదండి. 40% నేను సింప్లిఫై చేస్తున్నా. 40% అంటే 40/100. 2 0 0 క్యాన్సల్. 2 2s are 2 5s are 2/5. ఓకే, సో ఫస్ట్ ఇది ఒరిజినల్ లెంత్ అండ్ బ్రెడ్త్ అండి, ఇది న్యూ లెంత్ అండ్ బ్రెడ్త్ అండి. ఓకే, సో ఇది 5 అనేది మనం డినామినేటర్ ఒరిజినల్గా తీసుకుంటాం. లెంత్ అనేది 5. ఓకే, సో తగ్గింది కదా. 5 - 2 ఎంత? 3. సో బ్రెడ్త్ కూడా ఎంత? 5. డైమెన్షన్స్ ఏమి ఇవ్వలే కాబట్టి మనం 5 అనుకుందాం. ఇక్కడ 5. సో బ్రెడ్త్ కూడా 5 అయితే తగ్గింది కదా. ఇక్కడ న్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకే, నో L ఇంటూ బి కదా ఏరియా. L ఇంటూ బి 25. ఇక్కడ కూడా L ఇంటూ బి ఎంత? 9. ఓకే, ఒరిజినల్ ఏరియా ఎంత? 25 స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ సెంటీమీటర్. అగైన్ న్యూ ఏరియా 9 సెంటీమీటర్, 9 స్క్వేర్ యూనిట్స్. ఎంత తగ్గింది ఇక్కడ? 25 - 9, 16 తగ్గింది. సరే, 9 అంటే 16. 25 - ఎంత? 16. సో 16 బై ఒరిజినల్ ఏరియా ఎంత? 25 ఇంటూ 100. ఒరిజినల్ ఎంత? 25 ఇంటూ 100. 25 1s are 25 4s are. 16 4s are 64% తగ్గింది. ఎంత పర్సెంట్ తగ్గిందండి? 64%. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ షుగర్ రైజెస్ బై 25%. ఇఫ్ ఎ ఫ్యామిలీ వాంట్స్ టు కీప్ దేర్ ఎక్స్పెన్సెస్ ఆన్ షుగర్ ద సేమ్ యాజ్ ఎర్లియర్, ద ఫ్యామిలీ విల్ హ్యావ్ టు డిక్రీజ్ ఇట్స్ కన్సంప్షన్ ఆఫ్ షుగర్ బై. చూడండి, షుగర్ ప్రైస్ ఆఫ్ షుగర్ ఎంత పెరిగింది? 25% పెరిగిందండి. షుగర్ మీద ఎంత ఎక్స్పెన్సివ్, ఇంతకుముందు ఎంత ఖర్చు చేసిందో అంతే ఖర్చు చేయాలనుకున్నది ఫ్యామిలీ. ఓకే, 25% పెరిగినా కానీ షుగర్ మీద ఎంత ఖర్చు చేయాలనుకున్నదో ఇప్పుడు కూడా అంతే ఖర్చు చేయాలనుకున్నది. ఓకే, సో ద ఫ్యామిలీ విల్ హ్యావ్ టు డిక్రీజ్ ఇట్స్ కన్సంప్షన్.
కన్జప్షన్లో ఉపయోగంలో ఎంత తగ్గించుకోవాలి, ఉపయోగం ఎంత తగ్గించుకోవాలని క్వశ్చన్ అండి. ఉపయోగం అనేది ఎంత తగ్గించుకోవాలనేది క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ అండి. చూడండి, షార్ట్గా చేసేద్దాం. ఫస్ట్ 100% అనుకుందాం. షుగర్ ఎంత ఉంది అనుకుందాం, 100% అనుకుందాం. ఓకే, 100% నుంచి ఎంత పెరిగిందండి, ఇక్కడ 25% పెరిగింది. 25% పెరిగితే ఎంత అండి, 125. ఓకే, 25% పెరిగితే 125. ఇక్కడ ఏంది, కన్జప్షన్ అడుగుతున్నాం మనకు. ఎంత కన్జప్షన్ తగ్గించుకోవాలంటే 25% బై పెరిగింది న్యూ కదా, 125 ఇంటూ 100. 25 బై 125 ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ చూడండి, 25 1s 25, 25 5s 125, 5 1s 5, సో 5 2s 10, 5 0 0. ఎంత అంటే 20%. ఎంత అండి, 20% కన్జప్షన్ తగ్గించుకోవాలి. ఓకే, సెకండ్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ రెడ్యూస్డ్ టు 25%, బట్ ద డైలీ సెల్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%. ద నెట్ ఎఫెక్ట్ ఆన్ ద డైలీ సెల్ రిసిప్ట్ ఈజ్. క్వశ్చన్ ఏమవుతుందంటే, ఒక ఆర్టికల్ యొక్క ధర 25% తగ్గింది, కానీ ప్రతి డైలీ సెల్, ప్రతిరోజు అమ్ముతారు కదా, సెల్ చేస్తారు కదా, దాని యొక్క ఆర్టికల్ అనేది 30% పెరిగింది. నెట్ ఎఫెక్ట్ ఎంత, డైలీ సెల్ యొక్క నెట్ ఎఫెక్ట్ అంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. సింపుల్ అని చూడండి, 100% తీసుకుంటే మనం 100% తీసుకుంటే 100 ఇంటూ 25% తగ్గింది, కాబట్టి ఎంత, 75/100 ఇంటూ 30% పెరిగింది డైలీ సేల్, సో 130/100. ఇవన్నిటిని మనం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందండి, 97.5. 97.5 సింప్లిఫై చేస్తే 97.5% వస్తుంది. 97.5% వస్తుందండి. సో 100 నుంచి ఇక్కడ మెయిన్ 100 కదండి, నెట్ ఎఫెక్ట్ అంటే మెయిన్ 100 నుంచి మనం 97.5 సబ్స్ట్రాక్ట్ చేయాలి. 100 నుంచి 97.5 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 2.5%. 2.5 ఇంక్రీజా డిక్రీజా, డిక్రీజా అంటే ఏంటంటే డిక్రీజ్. డిక్రీజ్ అంటే ఏంటి, డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, if x earns 25% more than y, so what percent less does y earn than x? అంటే క్వశ్చన్ ఏమడుతున్నా అంటే, x అనే వ్యక్తి y కన్నా 25% ఎక్కువ సంపాదిస్తాడు. y 100 సంపాదిస్తే x అనే వ్యక్తి 125 సంపాదిస్తాడు. ఇక్కడ y x లో ఎంత శాతం తక్కువ సంపాదిస్తాను క్వశ్చన్ అడుగుతున్నాడు. y అనే వ్యక్తి x లో ఎంత శాతం తక్కువ సంపాదిస్తాడు, ఎక్స్ కన్నా ఎంత శాతం తక్కువ సంపాదిస్తాడు క్వశ్చన్. సో డిఫరెన్స్ ఏముంది, ఇక్కడ 25% డిఫరెన్స్ ఉంది. 25% డిఫరెన్స్ ఉంది. సో 25 బై ఎక్స్లో ఉన్నాడు కదా, ఇక్కడ ఎక్స్లో ఉన్నాడు కాబట్టి 125 ఇంటూ 100 పర్సెంటేజ్గా ఇంటూ 100. సో 25 4s 25 5s. ఓకే, 5 1s 5 5s, 5 4s 20, 5 4s 20. సో ఆప్షన్ థర్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ థర్డ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ ప్రాబ్లం అండి, 1 సెకండ్లో చేసేయచ్చు. ఓకే, అండర్స్టాండ్. మరికొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ చూద్దామండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.